2024 లోక్సభ ఎన్నికలకు రేపు 5వ దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలపై నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. తొలి దశలో 69.58% పురుష ఓటర్లు, 68.73% మహిళా ఓటర్లు, 34.23% థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 5వ దశ ఓటింగ్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 5వ దశలో రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ కి చెందిన రాహుల్ గాంధీ, అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, బీహార్ నుంచి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్, హాజీపూర్ నుంచి చిరాగ్ పాస్వాన్, ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బారాముల్లా నుండి నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. 5వ దశ పోలింగ్ కి ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది. గత 4 దశల్లో దాదాపు 60 నుంచి 69% పోలింగ్ నమోదైంది. మే 7న 96 నియోజకవర్గాల్లో జరిగిన 4వ దశ పోలింగ్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 69.16% ఓటింగ్ నమోదైంది.